హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం డావిన్సీ 20.2లో వచ్చినటువంటి సినిమాటిక్ హేజ్ గురించి మనం మాట్లాడదాం. దీన్ని డిజిటల్ హేజ్ అని కూడా అంటాం. డిజిటల్ హేజ్ అని ఎందుకు అంటామంటే, మామూలుగా మనం సినిమాటిక్ షూటింగ్ చేసేటప్పుడు, సినిమా చేసేటప్పుడు వెనకాల హేజ్ వేస్తారు. మీరు చూసే ఉంటారు. ఒక రకమైనటువంటి బ్లరీడ్‌గా ఉంటుంది ఒక హేజ్. మనం మార్నింగ్‌లో పోతున్నప్పుడు మంచు కనిపిస్తుంది కదా! ఆ విధంగా. సో, ఈ విధంగా చేయడం వల్ల ఈ మధ్యన సినిమాటిక్‌లో ఎక్కువ చూస్తా ఉన్నాం. ఇటువంటిది డిజిటల్ హేజ్‌ని మనకు డావిన్సీ వాళ్ళు ఇచ్చారనమాట. సో, ఈ ఎఫెక్ట్ ఎలా పనిచేస్తది? వాటి యొక్క అట్రిబ్యూట్స్ ఏంటి? ఏవి ఎందుకు పనికొస్తాయనేది మనం చూస్తాం అనమాట ఇప్పుడు. నేను ఇప్పుడు ఎఫెక్ట్స్‌లోకెళ్తున్నాను. ఎఫెక్ట్స్‌లో హేజ్ అని టైప్ చేస్తాను. హేజ్, హేజ్ అని టైప్ చేసి డిజిటల్ హేజ్ వేస్తాను దీనికి. సో, నాకు హేజ్ రాంగానే నాకిప్పుడు హేజ్ మీరు చూడొచ్చు. ఒక రకమైనటువంటి హేజ్ వెనకాలొచ్చింది. అయితే కొంత భాగం తన మీద కూడా వచ్చిందనమాట, టాలెంట్ మీద. నేనిప్పుడు ఏం చేస్తానంటే, ఈ హేజ్‌ని నేను అడ్జస్ట్ చేస్తాను. హేజ్‌ని అడ్జస్ట్ చేయాలి అంటే, మనం డెప్త్ మ్యాప్‌ని అడ్జస్ట్ చేయాలి. డెప్త్ మ్యాప్. వాట్ ఈస్ ఎన్ డెప్త్ మ్యాప్? విజువల్ ఎఫెక్ట్స్‌లోకి వచ్చేటప్పటికి డెప్త్ మ్యాప్, డిస్ప్లేస్మెంట్ మ్యాప్స్, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి మ్యాప్స్ ఉంటాయి. ఈ మ్యాప్‌లు ఏం చేస్తాయంటే, మనం ఏదో ఒక మ్యాప్ అంటే బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్‌ని, గ్రే స్కేల్ ఇమేజ్‌ని దానికిస్తే, అకార్డింగ్ టు ద వైట్, బ్లాక్, గ్రేస్‌ని యూజ్ చేసుకొని ఆ ఎఫెక్ట్‌ని దాని మీద ఇస్తుందనమాట. సో, నాకేంటంటే తన మీద పడకూడదు, ఆ టాలెంట్ మీద పడకూడదు. నేనేం చేస్తానంటే, తనని ఇందులో నుంచి కట్ చేసేస్తాను. ఇప్పుడు మీరు గమనించొచ్చు తన మీద హేజ్ పడుతుందో లేదని. సో, ఐ విల్ అడ్జస్ట్ ఇట్ లిటిల్ బిట్. ఓకే. నో, 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 నో. నియర్ లిమిట్ కట్ చేస్తాను. నియర్ లిమిట్ కట్ చేసి ఇంకొంచెం ఐసోలేషన్ ఇంకొంచెం బాగా రావాలంటే మనం లోపలికెళ్ళేసేసి అడ్వాన్స్ డెప్త్ కంట్రోల్‌లోకెళ్ళి మనం మార్చుకున్నామంటే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు డెప్త్ మ్యాప్‌ని నేను క్లోజ్ చేసేస్తాను. ఇప్పుడేందంటే అట్మాస్ఫియర్ స్కాటరింగ్. ఇప్పుడేందంటే ఇక్కడ మీరు గమనిస్తే ఎయిర్ లైట్ అని ఉంది. ఎయిర్‌లో లైట్ ఎంతుండాలి? యెస్. ఇంత హేజ్ కనపడాలి నాకు. ఇంత లైట్. యాహ్! ఇట్స్ గుడ్. సో, డెన్సిటీ ఎలా ఉండాలి? లైట్‌గా డెన్సిటీ. డెన్సిటీ నో. ఓకే. 0 ఇస్ ఓకే. రిజల్యూషన్ లాస్. అంటే ఈ ఈ యొక్క ఫాగ్‌లో నుంచి ఆ వెనక పక్కకు చూస్తున్నాం కాబట్టి, ఆ లాస్ ఎంత ఉండాలనేది మనం ఇక్కడ సెట్ చేస్తాము. సో, ఇట్ ఈస్ 0.5. ఓకే. నో ప్రాబ్లమ్. తర్వాత లైట్ హాలోస్. లైట్ హాలోస్ అంటే ఒక లైట్ చుట్టూరు ఒక రింగ్ మాదిరి ఏర్పడుతుందన్నమాట హాలోస్ మనం అందరం చూస్తున్నప్పుడు. సో, ఇదొచ్చేసి ఆ హాలోస్ యొక్క సైజు. ఆ తర్వాత ఇది థ్రెషోల్డ్. హేలో థ్రెషోల్డ్ అంటే ఏంటంటే, దాని చుట్టుపక్కల లైట్ ఉంటుంది. ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ బ్రైట్‌నెస్ యొక్క ఆహ్, లైట్ యొక్క బ్రైట్‌నెస్ ఎంతుండాలనేది థ్రెషోల్డ్‌లో సెట్ చేస్తాం మనం. థ్రెషోల్డ్‌లో సెట్ చేస్తాం. తర్వాత ఆ బ్రైట్‌నెస్ కూడా అడ్జస్ట్ చేస్తాం లైట్‌గా. సో, సాచురేషన్ ఓకే. నో ప్రాబ్లమ్. ఒక్కోసారి కాంట్రాస్ట్ ఎక్కువంటే సాచురేషన్ కూడా స్టార్ట్ అవుతది కాబట్టి, ఎంత సాచురేషన్ కావాలంటారు మనకు ఓకే. వాటెవర్ ఇట్ హాస్, ఇట్ హాస్. సో, నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర లైట్ రేస్ ఉన్నాయి. ఎనేబుల్ లైట్ రేస్. అయితే మీరు గమనించి ఉండొచ్చు. ఇందులో మనకు 3 ఎఫెక్ట్‌లు ఉన్నాయి ఇందులో. ఒకటి హేలో. హేలో అంటే ఏంటి? ఒక గ్లో లాంటి ఎఫెక్ట్. డెప్త్ మ్యాప్ ఎఫెక్ట్. రెండోది లైట్ రేస్. మనం 20.1లో మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు. సో, ఆహ్, ఆ యొక్క లైట్ రేస్ కూడా ఇందులోనే ఉన్నాయి. దేనిలో? హేజ్‌లోనే. ఓకే. నేనేం చేస్తానంటే ఇక్కడ 2 ఉంటాయి. ఒకటి అట్ ఎన్ యాంగిల్ లేకపోతే ఫ్రమ్ ఎ లొకేషన్. లొకేషన్ అంటే ఈ విధమైనటువంటి లొకేషన్. ఏ సైడ్ నుంచి మీకు ఇవి కావాలనేది. సో, నేనేం చేస్తానంటే లొకేషన్ కాదు, అట్ ఎ రేంజ్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది ఎంత సాఫ్ట్ ఉండాలి? రేస్ ఎంత సాఫ్ట్ ఉండాలి? సోర్స్ థ్రెషోల్డ్ ఎంత ఉండాలి? దీస్ ఆర్ ద థ్రెషోల్డ్స్. దీస్ ఆర్ ద థ్రెషోల్డ్. ఓకే. నేనిప్పుడు యాంగిల్ ఎంత ఉండాలి? ఇదిగో చూడండి యాంగిల్. కనపడుతుందా? యాంగిల్. దీని సాఫ్ట్‌నెస్ ఎంత ఉండాలి? నేను సాఫ్ట్‌నెస్ తగ్గించే కొద్దీ ఇట్లా అవుతుంది. సో, దిస్ సాఫ్ట్‌నెస్ ఈజ్ ఎనఫ్. సో, యాంగిల్ వచ్చి ఇంతొద్దు. కొద్దిగా తగ్గించేద్దాం. తగ్గించేద్దాం. ఆ తర్వాత బ్రైట్‌నెస్ ఈజ్ ఓకే. తగ్గిద్దాం. ఉంది, లేనట్టు. సాచురేషన్ ఈజ్ ఓకే. ఎయిర్ డిస్టర్బెన్స్.
ఎనేబుల్ ఎయిర్ డిస్టర్బెన్స్. ఎయిర్ డిస్టర్బెన్స్ ఏంటి? ఫాగ్ వచ్చినప్పుడు మధ్యలో ఒక రకమైనటువంటి ఒక క్లౌడ్ లాంటిది వెళుతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఎయిర్ డిస్టర్బెన్స్ అనమాట. సో, ఎయిర్ డిస్టర్బెన్స్‌ని ప్రివ్యూ ఇన్‌ఫ్లుయెన్స్. ఓకే. ఫేస్ మీద నుంచి వెళ్తా ఉంది. సో, ఇంటెన్సిటీ ఎంతుండాలి? బ్రైట్‌నెస్ ఎంతుండాలి దానిది? మీరిక్కడ సైజ్ చూస్తే గమనించొచ్చు. అదిగో చూడండి. క్లౌడ్ మాదిరి వెళ్తా ఉంది. ఓకే. దిస్ ఈజ్ ఓకే. ఎనఫ్. ఓకే. అయితే దీని డీటెయిల్స్ ఎంతుండాలి? డీటెయిల్ ఈజ్ ఓకే ఫర్ మీ. మీరు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే డీటెయిల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది క్లౌడ్ మూన్‌లో డీటెయిల్ ఎక్కువ పెరుగుతుంది. అంటే కంటికి కనపడుతుంటుంది అది క్లౌడ్ లాగా ఉందనేది. సో, ఒక్కోసారి మన కంటి ముందే ఒక చిన్న క్లౌడ్ వెళ్తున్నా కూడా మనకు కనపడదు. ఎందుకంటే దాని డీటెయిల్ ఎక్కువ ఉండదు కాబట్టి. సో, నెక్స్ట్ ఏందంటే ఫాలో ఎఫెక్ట్స్ ట్రాఫికర్. ఇప్పుడు అసలు ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. ఒకవేళ ఇక్కడంతా కూడా మనకేముంది? ఒక క్లౌడ్ ఉంది. కెమెరాని నేను ఇట్లా మూవ్ చేశాను. అంటే ఏంటి? ఇది కూడా మూవ్ అవ్వాలి. అలా కాకుండా క్లౌడ్ ఇక్కడే ఉండి కెమెరా మూవ్ వెళ్ళిపోతే ఇట్లుంటే ఖచ్చితంగా అది ఏదో ఎఫెక్ట్ చేసి క్రియేట్ చేశారనిపిస్తుంది. కొంచెం న్యాచురల్‌గా ఉండాలంటే ఖచ్చితంగా క్లౌడ్ కూడా కెమెరా ఇటు మూవ్ అయినప్పుడు క్లౌడ్ అటు మూవ్ అయిపోవాలి. ఇది ఎలా చేయాలంటే ఫాలో ఎఫెక్ట్స్ ట్రాకర్ పెట్టుకోండి. సో, ఇప్పుడు నేను ట్రాకింగ్ చేయాలనమాట. నేను ఈ ట్రాకర్ దగ్గరకొస్తాను. ఈ ట్రాకర్ దగ్గరకొచ్చిన తర్వాత నేనిప్పుడు ట్రాక్ చేయాల్సిందేంది? ఎఫెక్ట్స్. ఇక్కడ 3 ఉంటాయి. నేను ట్రాక్ చేయాల్సింది ఎఫెక్ట్స్. ఎఫెక్ట్స్ తీసుకున్న తర్వాత ఎఫెక్ట్స్‌లో నేనేం చేస్తానంటే ఇక్కడ మీరు గమనించొచ్చు. ఇక్కడ మీరు గమనించింది ఏంటంటే ట్రాక్. ఇది యాడ్ చేయంగానే ఇదిగో ఇక్కడ బ్లూ వచ్చింది. సో, నేనేం చేస్తాను? ఏదో ఒక పాయింట్ తీసుకొని ట్రాక్ చేయడానికి యెస్. దిస్ ఈజ్ ఓకే ఫర్ మీ. ఇప్పుడు నేను దీన్ని ట్రాక్ చేస్తాను. సో, దిస్ ఈజ్ కాల్డ్ ఎఫెక్ట్స్ ట్రాకింగ్. సో, ఎఫెక్ట్స్ ట్రాకింగ్ అనేది చాలా ఉంటుంది. గ్లో ఉంటుంది. ఒక్కోసారి చేతిలో ఇలా ఉంటే ఫైర్ రావాలి. సో, ఎఫెక్ట్స్ ట్రాకర్ ఈజ్ ద బెస్ట్ ట్రాకింగ్ అనమాట. సో, ఇవన్నీ కూడా మేము ఆల్మోస్ట్ ఆల్ ఒక 20 ఇయర్స్ నుంచి ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఫ్యూజన్, కంబషన్ ఇవన్నీ వర్క్ చేశాం కాబట్టి ట్రాకింగ్ ఇవన్నీ కూడా కలర్ గ్రేడింగ్‌లో వచ్చినప్పుడు అర్థం చేసుకోవడానికి ఈజీ అయిపోయింది. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. నో ప్రాబ్లమ్. ఓకే. నౌ ట్రాక్ చేశాననమాట. ఇప్పుడేం జరుగుతదంటే ఇప్పుడు క్లౌడ్ కూడా దాంతో పాటు ఇప్పుడు ఇదేమన్నా కొద్దిగా అలా మూవ్ అయినా, ఇలా మూవ్ అయినా క్లౌడ్ ఆటోమేటిక్‌గా దాంతో వెళ్ళిపోతుంది. సో, ఇది ఈ రోజుకి ఎఫెక్ట్. హేజ్ ఎఫెక్ట్. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. 1, 2, 3 సార్లు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఈ వీడియో గాని మీకు నచ్చితే మీరు దయచేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కొంతమంది సబ్స్క్రైబ్ చేయకుండా కూడా చూస్తా ఉన్నారు. దయచేసి మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా నేర్చుకుంటున్నారు, ఇంట్రెస్ట్ ఉందని అంటే వాళ్ళకి షేర్ చేయండి. ఒకవేళ పర్సనల్ ట్రైనింగ్ ఏదైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో, నెక్స్ట్ మరొక రకమైనటువంటి క్లాస్‌తో మీ ముందుకు కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.